క్యాబేజీ వడకు కావాల్సింది క్యాబేజ్ అండి, ఇది ఒక హాఫ్ కేజీ ఉంది. దాంట్లో ఓమా ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఇది కూడా ఒక హాఫ్ స్పూను. కొంచెం నలిపి వేసేందంటే ఏమన్నా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి, బేసన్ అండి, ఇది ఒక 4 స్పూన్స్ అంతా వేస్తున్నాను, 4 టేబుల్ స్పూన్స్ అంతా, ఎందుకంటే ఇక్కడ క్యాబేజీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకుందామండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేద్దాము, కొంచెం క్రిస్పీనెస్ రావడానికి కోసమే ఇది. పసుపు, కారం అండి, దానికి సరిపడా క్యాబేజ్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసాను, సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసానండి, కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, అది నేనైతే వేస్తున్నాను కలర్ బాగుంటుందని. ఇది ధనియాల పొడి అండి, ధనియాలు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, నేను అలా కొంచెం వేసాను. ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి. ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఫస్ట్ ఏమో డ్రైగానే మిక్స్ చేసుకోవచ్చు, కొంచెం తేమ ఉంటుంది కదా క్యాబేజ్లో, అది మిక్స్ అయిన తర్వాత చూసుకుంటూ వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. గట్టిగా ఉంటే క్యాబేజ్ అంతా విడిపోతుంది, పకోడీ టైప్ వచ్చేస్తుంది. మనకి వడల కన్సిస్టెన్సీ వచ్చేయాలి, అలా ఉండాలి. ఇక్కడ చూడండి ఆయిల్ వేడైంది. ఫస్ట్ ఆయిల్ చాలా హీట్ చేసుకోవాలి, తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మలుపుకోవాలి. చూడండి ఈ స్టేజ్లో మలిపేసినాము. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేద్దామండి. అన్ని వడలు ఇదే కలర్లో వచ్చేసేయాలి, చూసారు కదా. 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాం. ఇప్పుడు అట్లానే సేమ్ ప్రాసెస్లో అన్నీ వేసేసుకుందామండి. ఇక్కడ మన వడలన్నీ రెడీ అయిపోతున్నాయి చూడండి. యమ్మీ క్యాబేజీ వడ, తెల్ల వంకాయ ఫ్రై అండి, ఇది పొడి కూర లాగా అన్నమాట. ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాము, దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ప్యాన్లో ఒక ఆనియన్ సన్నగా తరిగేసి పెట్టుకుంది, కొంచెం అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇక్కడ చూడండి ఆనియన్ కొంచెం ఫ్రై అయినాయి, ఇప్పుడు పేస్ట్, పసుపు, అది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన వేగిన తర్వాత ఇక్కడ వంకాయలు వేసేద్దాము. పొడుగానే కట్ చేసుకోవాలండి వంకాయలన్నీ కొంచెం మంచిగా కలిపేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాము, తొందరగా మగ్గుతాయండి వంకాయలు. చూడండి ఇక్కడ కొంచెం మెత్తబడిపోయినాయి వంకాయలు. ఇప్పుడు కారం వేసుకుందాం, దానికి సరిపడా వేసుకోండి. కారం వేసిన తర్వాత శనగపిండి వేసినాను, 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసాను. చూడండి శనగపిండి వేసేసి కలిపేసి, కొంచెం ధనియా పౌడర్ అండి, ధనియా జీలకర్ర 2 కలిపి చేసిన పౌడర్ ఉంది, అది వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.